యాజ్ ఆన్ టుడే మీరు ఒక అహంభావి అని, ఒక అహంకారి అని అనుకుంటున్న చాలామందికి మీరు ఎంత కష్టపడితే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారని చూపించారనుకున్నాను. నా కష్టాలు చెబితే నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు, ఏం చేస్తావు, చచ్చిపోతావు. అటువంటి కష్టాలు పడ్డాను. నాకెవ్వరూ సహాయం చేయలేదు. భగవంతుడి సహాయం, నా తల్లిదండ్రుల ఆశీస్సులే ఈ స్థానానికి తీసుకొచ్చాయి. సహాయం అంటే ఒక మంచికి చెడుకు అని నేనే నటుడిగా పరిచయం చేసేసాడు దాసనారాయణ గారు. ఆ తర్వాత దారిలో నాకు నేనుగా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ, ఆ తర్వాత మార్గంలో ఎంతోమంది దర్శకులు, సాంకేతిక నిపుణులు, తోటి నటుడు సహాయ సహకారాలు, అంటే కోఆపరేషన్. బట్ నేను ఏకాకిని. నేను 10 మందికి సహాయం చేస్తుంటాను, నాకెవరు సహాయం చేయరు. ఒక గొప్ప ఋషి ఇంటికి వచ్చారు. ఆయన ఆకులు అట్లా అంటే పళ్ళు అరగదుంటుండే ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి ఋషి ఇంటికి వచ్చి హిమాలయాల దగ్గర నుంచి అలా కూర్చొని మౌనంగా మీకు ఎవరూ లేరు అన్నాడు. ఏకాకి మీరు అన్నాడు. కొన్ని సంవత్సరాల ముందు. ఎలా సార్ మీరున్నారు, ఏం చూసి వచ్చారు నా దగ్గరికి? ఆ భగవంతుడు ఉన్నాడు, నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఆశీస్సులే నన్ను నడిపిస్తున్నాయి, మీరు ఆశీస్సులు అందజేయండి చాలు అన్నాను. అలాగే పోరాటం. ఇంతకుముందు పొగరు అన్నావు. నువ్వు పొగరుగా ఉంటే నీకంటే ఎక్కువ పొగరు కలిగిన వాడిని. నువ్వు డబ్బు ఉందని అహంకారం చూపిస్తే నీకంటే ఎక్కువ డబ్బు ఉందని చూపించే అహంకారమే. ఆకల్లో నుంచి వచ్చాయి అన్నీ. నీ పొగరు నీ దగ్గర, నా పొగరు నా దగ్గరే ఉంచుకుంటా. నువ్వు నా దగ్గర పొగరు చూపించావనుకో నీకంటే ఎక్కువ చూపిస్తా. నువ్వు సౌమ్యంగా ఉంటే నేను సౌమ్యంగా ఉంటా. నీకు ఎందుకు తల ఉంచాలి? ఏం చేస్తావు? చంపేస్తావా? చంపేస్తావు? ఎంతమంది చంపుతావు? ఎంతమంది చంపుతావు? నేను కూడా చంపేస్తాడు దేవుడు. ఆ రోజు దిక్కు మొక్కు ఉండదు. అంత అహంకారం పనికిరాదు మనిషికి. నీ అహంకారం వల్లనే నాకు అహంకారం వచ్చింది, నీ పొగరు వల్లనే నాకు పొగరు వచ్చింది. అంతే తప్ప ఏముందని చూసుకుని పొగరుతో ఉండాలి. నేను డబ్బులోనూ గొప్పవాడిని కాదు, భగవంతుడి కంటే గొప్పవాడు మనందరం. వీఆర్ ఇన్స్ట్రుమెంటల్. వేదాంతం కాదు మాట్లాడేది. వయసు వచ్చే కొందుకి ఇవన్నీ మాట్లాడాలనిపిస్తాయి. డబ్బు 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 అంటే ఎంతవరకు కావాలి? డబ్బు కావాలి, అవసరాలకు డబ్బు కావాలి. ఒక మంచి ఇల్లు కావాలంటే డబ్బు కావాలి, మంచి కారు కావాలంటే డబ్బు కావాలి. మితిమీరిన డబ్బు ఏం చేస్తుంది? తింటావా? బంగారు ఇడ్లీ తింటావా? నేను మామూలు ఇడ్లీ తింటాను, ఇప్పుడు ఏదో తయారు చేసిన ఇడ్లీ, అది వేరుశనగకాయల చట్నీ. మరి బంగారు ఇడ్లీ తినాలిగా. అన్నీ కావాలి, మితిమీరి ఉండకూడదు. భోజనం చేస్తున్నప్పుడు తృప్తిగా భోంచేయాలి. మితిమీరి తింటే వామిటింగ్ వస్తుంది. అర్థమైందా? నేను చాలామందిని చూసి ఆశ్చర్యపోతుంటాను. మనం అడగకుండానే, సార్ ఈయనకు ఒక 20,000 ఎకరాలు ఉంది సార్, ఈయనకు 10,000 ఎకరాలు ఉంది సార్, ఇలా చెప్తుంటారు. మనం అడగల. ఎప్పుడో సరదాగా కూర్చున్నప్పుడు, సార్ వినా సమానం XYZ నమస్కారం అండి, వారికి ఒక 10,000 ఎకరాలు ఉందండి, నేను ఇతను చచ్చిపోతే ఈ 10,000 ఎకరాలు పుడుస్తారా అని నేను అనుకుంటూ ఉంటాను. నేను అడిగేవాడు, నీ ఆస్తిని నేను ఎందుకు అడుగుతాను? నాకు అవసరం ఏంటి? మరణం సంభవించినచో అది ఎప్పుడు ఎక్కడ ఇలా తెలియదు. మరి నీ ఆస్తులంటే ఎక్కడ దాచిపెట్టుంటావు? ఎక్కడుంటాయి? పాపపు సొమ్ము పరుల పాలు. పాపం చేసిన సంపాదన పరుల పాలైపోతుంది. నాది అనుకున్నది నీది కాదు. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనందరం మాట్లాడేది కూడా ఈ టైంలో ఇలా కలవాలన్న భగవంతుని నిర్ణయం ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎప్పుడెప్పుడో అనుకున్నావు, రాష్ట్రీయ ముందనుకున్నావు, కరోనా ముందనుకున్నావు, మళ్ళీ రమ్మన్నాను. మరి ఈ రోజే వచ్చిన అవకాశం అంటే అది భగవంతుని నిర్ణయం. ఒక స్నేహం, ఒక గురువు, ఇవన్నీ కూడా భగవంతుని ఆశీస్సులే. కానీ తెలియనప్పుడు అహంకారంతో అనుకుంటాం. కాదు. కాళ్ళు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేసినా ఏది జరగాలో అది జరుగుతుంది.